ఇక్కడ న్యూమరికల్కి వెళ్దాం చూడండి. ద టెంపరేచర్ ఇన్సైడ్ ద రిఫ్రిజిరేటర్ ఈజ్ T2 degree centigrade అండ్ రూమ్ టెంపరేచర్ ఈజ్ T1 degree centigrade. ద అమౌంట్ ఆఫ్ హీట్ డెలివర్డ్ టు ద రూమ్ ఫర్ ఈచ్ జూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో రెండుసార్లు రాసి అనుకుంటా. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఐడియల్లీ విల్ బీ. ఓకే, కన్జ్యూమ్డ్ ఐడియల్లీ విల్ బీ. సో ఇక్కడ కన్జ్యూమ్డ్ ఐడియల్లీ విల్ బీ అనే ఒక ఆప్షన్స్ ఇచ్చాడండి. సో సొల్యూషన్ చూద్దామా దీనికి. సో రిఫ్రిజిరేటర్ అండి. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది మనకి జనరల్గా, ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది మనకి. సో ఇది మనకి ఫ్రిడ్జ్ అనుకోండి, రిఫ్రిజిరేటర్. దీన్ని సింక్ అంటాం మనం, అంతే కదా. దీన్ని ఎగ్జాక్ట్లీ హీట్ ఇంజన్కి ఆపోజిట్లో ఉంటుంది మనకి. సింక్ నుంచి మనకి టెంపరేచర్ తీసుకుంటాడు. ఏది సింక్ నుంచి తీసుకున్నాడో దట్ ఈస్ కాల్డ్ Q2, అంతే కదా. సో రివర్స్ హీట్ ఇంజన్ ఏం చేస్తుంది, Q1 నుంచి తీసుకుంటుంది. కానీ రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది, Q2 నుంచి తీసుకుంటుంది. ఇది వర్కింగ్ సబ్స్టెన్స్. ఓకే, మళ్ళీ ఏం చేస్తుంది, హీట్ని సోర్స్కు రిజెక్ట్ చేస్తుంది. సోర్స్కి అంటే ఈ వర్క్ ఇది ఉన్నప్పుడే, మనకి ఈ కంప్రెసర్ ఉన్నప్పుడే మనం హీట్ని బయటకు ఎజెక్ట్ చేస్తాం, లేకపోతే చేయం మనం, అంతే కదా. Q1 ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఫార్ములా మనకి ఇట్లా ఏమొస్తుంది మనకి. ఇప్పుడు సపోజ్ చూసుకుందాం అనుకోండి, Q1 ఈక్వల్స్ టు సో వర్క్ డన్ W ప్లస్ Q2 కదా జనరల్గా. ఓకే, వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనకి. సో వాట్ ఈజ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, ద అమౌంట్ ఆఫ్ హీట్ డెలివర్డ్ టు ద రూమ్కి మనం ఎంత ఇస్తున్నాం అంటే సోర్స్కి ఎంత ఇస్తున్నాం అంటే Q1 అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ ఏంటది వాడు అడుగుతుంది. ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్ ఎఫిషియన్సీ మనం చూసుకున్నాం అనుకోండి, ఈటా. రిఫ్రిజిరేటర్ అంటే Q2 బై వర్క్ డన్. ఓకే, Q2 బై వర్క్ డన్. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ రాసుకుందామండి. Q2 బై వర్క్ డన్ అంటే Q1 మైనస్ Q2, అంతే కదా. Q1 మైనస్ Q2. అండ్ ఐడియల్ కేసులో ఎలా రాసుకుంటాం మనం, T2 బై T1 మైనస్ T2. ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ T2 ఎంత ఇచ్చాడు మనకి అంటే T1 డిగ్రీస్ టెంపరేచర్ అని ఇచ్చాడు, అంతే కదా. T2 డిగ్రీస్ రిఫ్రిజిరేటర్ ఇన్సైడ్ టెంపరేచర్ ఆఫ్ ది ఇన్సిడెంట్. సో T2 డిగ్రీస్ టెంపరేచర్ అని ఇచ్చాడు మనకి. అంటే ఇక్కడ T2 ప్లస్ 273 అని రాసుకోవాలి. రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ ఇచ్చాడు, T2 అని ఇచ్చాడు, అంతే కదా. సో మిగతాది ఏం రాసుకుందాం, T1 ఎంత ఇచ్చాడు, T1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇచ్చాడు. అంటే T1 ప్లస్ 273 మైనస్ T2 273. T2 ప్లస్ 273. కొంచెం దీన్ని ఎల్సిఎం చేద్దామండి. ఎల్సిఎం చేద్దామా, ఏమొస్తుందో. ఎల్సిఎం చేసుకుని చూడండి ఏమొస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేయాల్సిన అవసరం ఏముంది. T2 ప్లస్ 273 బ్రాకెట్ తీసాను అనుకోండి. ఓకే, T1 ప్లస్ 273 మైనస్ T2 మైనస్ 273. 273 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మీకు, T2 ప్లస్ 273 బై T1 మైనస్ T2. ఈ ఆన్సర్ ఉందా, లేదు. అయినా కూడా సపోజ్ ఇక్కడ ఆన్సర్ ఉందనుకోండి, టిక్ కొట్టేస్తారు. ఎందుకంటే ఇది ఎఫిషియన్సీ కదా, మనకు వాడు ఎఫిషియన్సీ అడగట్లేదు వాడు. ఓకే, సో మన వాడికి ఏం అడుగుతున్నాడు వాడు, ఇప్పుడు Q1 అడుగుతున్నాడు. వాడు ఏమడుగుతున్నాడు, Q1 అడుగుతున్నాడు. మనకి ఎఫిషియన్సీ వచ్చింది. ఎఫిషియన్సీ ఇది ఇది ఎఫిషియన్సీ వచ్చేసి Q2 బై W, అంతే కదా. Q2 బై W వచ్చింది మనకి. ఇది Q2 బై W వచ్చింది. మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే మనం అక్కడ తీసుకుందాం. మనం ఇప్పుడు అదే ఇక్కడ తీసుకుందామండి, ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇదేదో వచ్చింది కదా మనకి. సరే ఇక్కడ రాసుకుంటున్నాం ఒకటోసారి మనం ఇంకోసారి. Q2 ఈక్వల్స్ టు Q1 బై W. అంటే ఇప్పుడు Q2 బై W కావాలి కాబట్టి మనం ఇటువైపు అటువైపు ఏం చేద్దాము, W బట్టి డివైడ్ చేద్దాం. Q2 బై W, ఓకే, ఈక్వల్స్ టు Q1 బై W బై W, అంతే కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ చూడండి. సో Q2 బై W వాల్యూ అంతా మనకి ఇప్పుడు Q2 బై W వాల్యూ అంతా. ఓకే, Q2 బై W అంటే సో ఇక్కడ మనం ఇంకా చేయొచ్చు అండి. ఇంకా ఏమైనా చేయాలనుకుంటే దీన్ని ఇట్లా చేయొచ్చు. Q1 బై W
మైనస్ W/W చేయొచ్చు కదా, అంటే ఏమొస్తుంది Q1/W -1 వస్తుంది, అంతే కదా. Q1/W -1, సో Q1/W -1. ఓకే, మీకు కావాల్సింది Q1/W, అంతే. Q1 కావాలి కదా, Q1 కదా కావాల్సింది. ఓకే, Q1/W ఓకే, ఇది వర్కింగ్ సబ్స్టెన్స్ ఇదే కదా మనకి కావాల్సింది. Q1/W Q2/W +1. ఓకే, Q2/W మనకు వాల్యూ వచ్చింది కదా ఎంతో కొంత. Q2/W +1 చేద్దామా, +1 చేద్దామా, ఈ వాల్యూకి +1 చేద్దామా. ఇప్పుడు మనం ఏమంటున్నాడు, ఇప్పుడు మనకి Q2/W ఇక్కడ నుంచి Q1/W Q2/W +1 అన్నాడు, అంతే. మనకి ఇప్పుడు Q2/W వాల్యూ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది చూడండి. దీన్ని +1 చేద్దాం, నా దగ్గర స్పేస్ లేదండి, ఇక్కడ కొంచెం ఎరేజ్ చేస్తున్నాను నేను. ఎరేజ్ చేసి ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఓకే, సో మీరు ఎవరైతే న్యూమరికల్ రాసుకోలేదో స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని. సో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను చూడండి. వాడు మనకి Q1/W Q2/W అంటే ఏమొచ్చింది మనకి T2 + 273 బై T1 - T2 +1. అంటే ఏం రాసుకోవాలి మనం ఇప్పుడు, ఇక్కడ కిందికి రాద్దాం, స్పేస్ వచ్చేస్తుంది నాకు. T2 + 273 ప్లస్ ఈ ఎల్సిఎం తీసాను అనుకోండి, ఈ T1 - T2 ఇలా వచ్చేస్తుంది బై T1 - T2. T2 క్యాన్సిల్ అయిపోయిందండి, అంటే మిగిలిందంతా మనకి ఇప్పుడు. సో Q1/W ఓకే, Q1/W సో T1 మనకి ఆన్సర్లో ఏముంది, T1 ముందు ఉంది కదా, అందుకని T1 ముందు రాసుకుంటాను. T1 + 273 బై T1 - T2, ఇది మీకు ఆన్సర్. వాడు ఒక్క Q1 అడగలేదు, పర్ ఎనర్జీ జౌల్ అడిగాడు, W. ఓకే, సో W కూడా అడిగాడు, హీట్ పర్ యూనిట్ జౌల్ అని అడిగాడు న్యూమరికల్లో. ఎక్కడ ఎరేజ్ చేసాను చూసుకోండి మీరు. ఓకే, Q1/W అడిగాడు వాడు, అంటే T1 + 273 బై T1 - T2. ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి, ఇది బి ఆప్షన్ కరెక్ట్ అండి. ఓకే, జనరల్గా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, హీట్ ఇంజన్ ఫార్ములా వేస్తారు, ఇక్కడ Q1/W చేసేసి రాస్తారు, కానీ ఆన్సర్ కరెక్టే వస్తుంది. కానీ మీరు ప్రతిసారి మళ్ళీ వేరే న్యూమరికల్ ఏమైనా వస్తే మరి ఆ రాంగ్ ఫార్ములా వేస్తే రాంగ్ రావచ్చు మీకు, అందుకని దీన్ని జాగ్రత్తగా చేయండి. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ చూద్దామా. ద టెంపరేచర్ ఆఫ్ సింక్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ ఈజ్ 27 degrees Celsius. ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇంజన్ ఈజ్ 25%. ద టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ ఈజ్, మన కార్నాట్ ఇంజన్ ఇచ్చాడు. కార్నాట్ ఇంజన్ తెలుసు కదా మీకు, పీవీ డయాగ్రామ్ తీసుకుందామండి. ఓకే, ఇలా ఉంటుంది పీవీ డయాగ్రామ్ మనకి. ఓకే, పీవీ డయాగ్రామ్. ఓకే, ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్ మనం తీసుకుంటే కార్నాట్ ఇంజన్ ABCD ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో 2 వచ్చేసి కంప్రెషన్లో ఉంటాయి, 2 వచ్చేసి ఎక్స్పాన్షన్లో ఉంటాయి కార్నాట్ ఇంజన్. ఓకే, ABCDE అని ఉంటాం, ABCDA. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ P1 V1 T1. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏంది, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం మనం. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ ఐసోథర్మల్లో కదా, P2 V2 T1 ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి ఉంది యాడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దీంట్లో ఏముంటుంది ఇక్కడ యాడియాబాటిక్లో ఏం వచ్చేస్తుంది మనకి. ఓకే, P1 V నుంచి P2 V2 P3 V3 T2 కూడా చేంజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చింది కంప్రెషన్ అవుతుంది మనకి. ఓకే, కంప్రెషన్ అవుతుంది అంతే కదా. సో P3 V3 T2 కూడా T2 కాన్స్టెంట్ ఉంటుంది అంతే కదా. ఇక్కడ మనకి ప్రెజర్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది, మనకి ఇక్కడ వచ్చేసరికి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఐసోథర్మల్ కంప్రెషన్ వచ్చేసింది. మళ్ళీ ఇనిషియల్ పొజిషన్కి వచ్చింది P1 V1 T1. ఓకే, టెంపరేచర్ చేంజ్ అయిందంటే యాడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, మనకి దీంట్లో ఫార్ములా ఇచ్చారు మనకి, ఈటా = 1 - ఓకే, మీకు ఉన్న ఫార్ములా ఇచ్చాను కదా మీకు, ఏం చూడండి 1 - T2/T1 ఫార్ములాస్ చూడండి, ఫస్ట్ క్లాస్లో ఇచ్చాను కదా నీకు.
సో డే 2లో మీకు ఫార్ములాస్ ఇచ్చి స్టార్ట్ చేశాను మీకు. సో ఇలా ఉంటుంది చూడండి ఈటా వాల్యూ. ఓకే, T2 - 1 - T2/T1. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ చూడండి. ఇక్కడ ఈజ్ గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? సో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, అంటే ఇంజన్ది ఇచ్చాడు మనకి. కార్నాట్ ఇంజన్ సింక్ది ఇచ్చాడు మనకి. సింక్ది ఇచ్చాడు అంటే T1 తీసుకోవాలన్నా T2 తీసుకోవాలన్నా మనం సింక్ అని అంటే. సో సొల్యూషన్కి వెళ్దామండి. ఓకే, T1 తీసుకోవాలన్నా T2 తీసుకోవాలి చెప్పండి మీరు. ఓకే, సో జనరల్గా సింక్ అంటే ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, అంతే కదా. సో ఇది వర్కింగ్ సబ్స్టెన్స్ మర్చిపోవద్దండి. ఇది మీకు సోర్స్ వచ్చేసి ఇది T1 మీకు. ఓకే, ఇది మీకు వచ్చేసి సింక్ అంటే T2. ఇది T1, ఇది T2 మీకు. అంటే T2 ఇచ్చాడు మీకు. ఎంత ఇచ్చాడు? T2 27 డిగ్రీస్ అంటే ప్లస్ మనం 273 యాడ్ చేయాలి కదా ఇమీడియట్లీ. 300 కెల్విన్ వచ్చేసింది. 300 కెల్విన్ వచ్చేసింది. కరెక్టే కదా మనకి ఇప్పుడు. ఇంకేం అడుగుతున్నాడు వాడు? ఎఫిషియన్సీ ఇచ్చాడండి మనకి. ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎఫిషియన్సీ సింబల్ ఏంది? ఈటా. ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? 25%. 25/100 ఎంత వస్తుంది మనకి? ఓకే, సో 1/4 వస్తుంది, అంతే కదా. 24 ఉందా? 1/4 వచ్చేసింది మనకి. రైట్, 1/4 వచ్చేసింది. క్యాన్సిల్ చేయకుండా తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎట్లయినా. ఓకే, చలో మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాడికి. ఓకే, మనకి టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ T1 అడుగుతున్నాడు, అంతే కదా. T2 ఇచ్చాడు, T1 అడుగుతున్నాడు మనకి. T1 చేద్దామా? ఈజీ కదా. దాని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది కదా మనకి. చేద్దాం చూడండి. సో ఈటా ఈక్వల్స్ టు 1 - T2/T1. T2/T1. సో 1/4 ఇచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసింది 1 - 300 వచ్చేసింది మనకి కెల్విన్లో. T1 వచ్చింది. ఓకే, సో మనం ఏం చేద్దాం? ఎల్సిఎం చేద్దామండి. ఎల్సిఎం చేసి తీసుకుందాం, లేకపోతే దీన్ని ఇట్లా తీసుకెళ్దాం. ఈజీ అయిపోతుంది కదా ఎల్సిఎం తీసే బదులు. సో ఓకే, మనం దీన్ని ఇట్లా తీసుకొచ్చి దీన్ని ఇలా తీసుకొస్తే ఏమవుతుంది మనకి? 300/T1 = 1 - 1/4 అంటే ఏమవుతుంది? 4 - 1/4. ఓకే, సో ఏమవుతుంది? 300/T1 = 3/4. ఓకే, 3 1 జా 300 జా. ఓకే, 100 పోతుంది. నెక్స్ట్ సో T1 వచ్చేసి మనకి 400 యూనిట్ ఏంటి? కెల్విన్. ఇక్కడ ఆప్షన్లో ఉందా? లేదు కదా. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి మనకి అంటే ఆప్షన్లో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చాడు. మీకున్నది ఏంటి ఇక్కడ? కెల్విన్ కదా. మీరు కన్వర్ట్ చేయాలి కదా. మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మీరు? కెల్విన్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా? 273 చెప్పట్లేదు. 273ని సబ్ట్రాక్ట్ చేయాలి మీరు, అంతే కదా. ఇక్కడ యాడ్ చేసాం కదా, అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఏం వాల్యూ వచ్చేస్తుంది? 400 నుంచి 273 సబ్ట్రాక్ట్ చేసి చూడండి, చెప్పండి నాకు ఎంత వస్తుంది అనేది. 127 డిగ్రీస్. కరెక్టేనా? చేశారా? సో 0 నుంచి 127 డిగ్రీస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ఆప్షన్ టిక్ కొట్టాలి? సి ఆప్షన్ టిక్ కొట్టాలి. ఈ న్యూమరికల్లో మనకి ఏ కార్నాట్ ఇంజన్ హ్యావింగ్ యాన్ ఎఫిషియన్సీ ఆఫ్ 1/10 ఆఫ్ ది హీట్ ఇంజన్ అంటే దేని ఎఫిషియన్సీ ఇచ్చినట్టు? గివెన్ వాల్యూస్. సొల్యూషన్ చూడండి. గివెన్ వాల్యూస్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఇచ్చాడు మనకి. ఓకే, ఎఫిషియన్సీ 1/10 అని ఇచ్చాడు. సో ఆఫ్ హీట్ ఇంజన్. ఓకే, ఇట్స్ యూజ్డ్ యాజ్ ఎ రిఫ్రిజిరేటర్. ఓకే, సో ఇఫ్ ద వర్క్ డన్ ఆఫ్ ది సిస్టమ్ ఈ ద వర్క్ డన్ ఇచ్చాడు మనకి, అంతే కదా. ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 10 joules. ఓకే, వర్కింగ్ సబ్స్టెన్స్ వర్క్ డన్ ఇచ్చాడు. సో ఎంత? 10 joules అని ఇచ్చాడు మనకి. రైట్, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది రిజర్వాయర్ అట్ లోయర్ టెంపరేచర్ అంటే ఏం అడుగుతున్నాడు మీకు? Q2 అడుగుతున్నాడు, అంతే కదండి. Q2 ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి? ఓకే, ఏ ఈక్వేషన్ వాడుకోవాలి మనం ఇప్పుడు? సో మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఎట్లా మనకి ఫైనల్గా ఏమొచ్చింది మనకి? ఇక్కడ రిఫ్రిజిరేటర్గా వాడుకుంటున్నాడు వీడు. రిఫ్రిజిరేటర్గా వాడుకుంటున్నప్పుడు రిఫ్రిజిరేటర్ ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడు? ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ప్లేస్లో ఏమైనా రాసుకోవచ్చు మనం. రిఫ్రిజిరేటర్ కదా, Q2 నుంచి హీట్ తీసుకుంటాం కదా. ఓకే, Q2 నుంచి తీసుకుంటాం అంటే సింక్ నుంచి తీసుకుంటాం. Q2/W.
సింక్ నుంచి మనం హీట్ తీసుకొని వర్క్ డన్ చేస్తాం కాబట్టి Q2/W. ఓకే, Q2/W ఈక్వల్స్ టు 1 మైనస్ T2/T1. కరెక్టా అండి? ఒకసారి చెక్ చేసుకోండి, ఈ ఫార్ములా కరెక్టేనా నేను రాసింది? కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోండి, ఇలా రాయొచ్చు. వర్కింగ్ సబ్స్టెన్స్ ఎట్లా రాసుకోవచ్చు మనం? Q2లో ఎలా రాసుకోవచ్చు? T2 రాయొచ్చు. సో వర్కింగ్ సబ్స్టెన్స్లో ఏం రాయొచ్చు? T1 మైనస్ T2 రాయొచ్చు. ఓకే, సో అంతే కదా, ఇలా ఉంటుంది మనకి ఈ ఈక్వేషన్. T2 T1 మైనస్ T2 అని రాయాలి మనం ఈక్వేషన్. రైట్, క్లియర్? సో ఇలా మనకి ఏం అడుగుతున్నాడు ఇప్పుడు వాడు? సో అడుగుతున్న క్వశ్చన్ Q2 అడుగుతున్నాడు కాబట్టి Wను అటు తీసుకెళ్దాం మనం. సో Q2 ఈక్వల్స్ టు W ఇంటూ T2/T1 మైనస్ T2. T1 మైనస్ T2. ఓకే, రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, రిఫ్రిజిరేటర్ చూడండి మనం ఇప్పుడు. సో ఇంకేమైనా చేయొచ్చు, దీన్ని రివర్స్ చేయొచ్చా? సో ఒక పని చేద్దాం, దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు కదా, అవునా కదా? సో రివర్స్ చేసి రాయను ఇప్పుడు నేను. ఎలా రాయొచ్చు మనం? సో W/Q2 W/Q2 అని రాయండి. మనకి ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, అందుకని రాస్తున్నాను. అయితే ఎలా చేయొచ్చు మీరు, క్యాలిక్యులేషన్ మనకి ఈజీ ఉంటుందని నేను రివర్స్ రాస్తున్నాను. అంటే T1 మైనస్ T2/T2 అని రాస్తున్నాం. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఈజీగా ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవచ్చు. W/Q2 ఈజ్ ఈక్వల్స్ టు సో T1/T2 మైనస్ T2/T2. T2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. Q2 ఇంటూ T1/T2 మైనస్ 1. ఓకే, ఈ ఫామ్లో వచ్చేసింది మనకి. రైట్, సో మనకి Q2 తీయాలి. Q2 తీసుకోండి. Q2 కావాలంటే ఎలా చేయాలి మనకి? ఇప్పుడు మనం చేసుకోవచ్చు, ఇట్లా తర్వాత చేద్దాం మనండి. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఎంత? వీడు W వాల్యూ ఇచ్చాడు అండ్ ఎఫిషియన్సీ ఇచ్చాడు కానీ ఎఫిషియన్సీ దీనిది కాదు. ఎఫిషియన్సీ దేనిది? ఇది హీట్ ఇంజన్ది. ఇంకోసారి హీట్ ఇంజన్ ఫార్ములా చూద్దామండి. మనకి హీట్ ఇంజన్ ఫార్ములా ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు అక్కడెక్కడి నుంచి తీసుకుంటున్నాం హీట్? మనం Q1 తీసుకుంటున్నాం కదా, Q1/W. Q1/W అంటే Q1 మైనస్ Q2 అంతే కదా. Q1 మైనస్ Q2 అని రిప్లేస్ చేయండి T1 మైనస్ T2తో. సో T1 మైనస్ Q1 మైనస్ Q2 కదా, T1 మైనస్ T2తో రిప్లేస్ చేద్దాం. T1 క్యాన్సిల్ అవుతుంది, ఎఫిషియన్సీ వచ్చేసరికి సో Q1/W W/Q1 రివర్స్ రాసానా నేను? ఓకే, వన్ సెకండ్ రివర్స్ రాశాను కదా. ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు W/Q1. ఓకే, W అంటే Q1 మైనస్ Q2/Q1. సో T1 మైనస్ T2/T1 అంటే ఎఫిషియన్సీ ఏమొస్తుంది? సో 1 మైనస్ T2/T1. అంతే కదా మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మిస్టేక్ చేసాము మనం. రైట్, ఓకే. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు? ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది చూడండి. ఎఫిషియన్సీ 1/10 మనకి 1/10. ఓకే, సో ఇక్కడ -1 ఈక్వల్స్ టు మైనస్ T2/T1. నేను ఇటు నుంచి అటు తీసుకొచ్చాను, ఎఫిషియన్సీ ఫార్ములా రాశాను, ఇక్కడ మైనస్ కూడా తీసుకొచ్చాను. అంటే -9/10 ఉంటుంది మనకి, -T2/T1. సో మైనస్ క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది మనకి? T2/T1 ఈక్వల్స్ టు 9/10 వచ్చింది నాకు, అంతే కదా, 9/10. సో ఈ 9/10ని మనం ఇక్కడ వాడుకుందాం. ఓకే, ఈ 9/10ని ఇక్కడ వాడుకుందాం. అంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈజీ అయిపోతుంది మనకి. ఈక్వేషన్ 2 in 1 అన్నాం. అంటే ఈక్వేషన్ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. W ఈక్వల్స్ టు Q2, W వాల్యూ పెట్టేద్దాం డైరెక్ట్గా. ఓకే, ఎంత ఇచ్చాడు మనకు వాడు? 10 joules ఇచ్చాడు. 10 Q2. ఓకే, T2/T1 కదా, ఇక్కడ T1/T2 వచ్చింది కదా, రివర్స్ చేయండి దీన్ని. T1/T2 రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 10/9 వస్తుంది, అంతే కదా. 10/9 -1 ఎల్సిఎం తీస్తే ఎట్లా వస్తుంది? 10 - 9/9 వస్తుంది.
అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 10 ఈక్వల్స్ టు Q2 బై సో 9 బై ఓకే 9 బై 10 మైనస్ 9 అంతే కదా 10 మైనస్ అంటే 9 బై 9 వస్తుంది మనకి ఇంటూ పెట్టాలి 9 బై 9 వచ్చేసి ఎక్కడో మిస్టేక్ చేసామా 9 బై 9 ఎందుకు వస్తుంది ఇక్కడ ఎల్సిఎం చేయండి నేను 9 బై 9 అనగానే మీరు కూడా 9 బై 9 వేసుకున్నారు సో 10 మైనస్ 1 అంటే 10 మైనస్ 9 అంటే 1 వస్తుంది 1 బై 9 కదా 1 బై 9 సో మనకు కావాల్సింది Q2 కదా సో Q2 వచ్చేసి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 9 ఇంటూ 10 వచ్చేస్తుంది అంటే 90 Q2 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 90 జౌల్స్ ఓకే సో 90 జౌల్స్ ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దామా ఇన్ ఏ కార్నట్ ఇంజన్ వెన్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ T1 200 ఇచ్చారు T2 వచ్చేసి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ T1 వచ్చి 200 ఇచ్చారు ఎఫిషియన్సీ ఇచ్చాడు దట్ ఈటా1 మనం టెంపరేచర్ చేంజ్ చేస్తే T1ని 0 డిగ్రీస్ T2ని 200 డిగ్రీస్ ఇట్స్ ఎఫిషియన్సీ ఈజ్ ఈటా2 చూడండి ముందు T2 రాశాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి తర్వాత T1 రాశాడు ఇక్కడ T1 ముందు రాశాడు T2 ముందు రాశాడు టక్ టక్ పిల్లలు ఏం చేస్తారంటే దీన్ని T1గా దీన్ని T2గా కన్సిడర్ చేస్తారు లేదంటే దీన్ని T2 T1 కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ కూడా T1 T2 కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఇచ్చాడు మీకు ఓకే ఇక్కడ మిమ్మల్ని అటిట్యూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకొకటి ఇక్కడ ఈటా1 బై ఈటా2 రేషియో అడుగుతున్నాడు మిమ్మల్ని పిల్లలు ఏం చేస్తారు ఈ ఈటా2 బై E1 చేస్తారు ఒక్కోసారి లేకపోతే వాడు ఈటా2 బై E1 ఇవ్వచ్చు మీకు ఓకే సో ఈటా1 బై ఈటా2 ఆర్ ఈటా2 బై E1 ఇక్కడ రేషియో చూసుకోండి ఇక్కడ టెంపరేచర్ ఎలా ఇచ్చారో ఆర్డర్ తీసుకోండి 80% స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నారు ఓకే సో మనం ఏమేమి ఇచ్చాడో చూసుకుందాం ఫస్ట్ కేస్ వన్ అని రాసుకుందాం ఈజీగా అయిపోతుంది కేస్ వన్లో మనకి కేస్ వన్లో వచ్చేసి టెంపరేచర్ T1 ఎంత ఇచ్చాడు మనకి T1 చూసి రాయండి ఇక్కడ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 యాడ్ చేయండి ఎంత వస్తుంది మీకు 473 కెల్విన్ వచ్చేసిందా రాలేదా 473 కెల్విన్ T2 డిగ్రీస్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ వచ్చేసరికి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ 0 ప్లస్ 273 అంటే 273 కెల్విన్ ఇచ్చేసాడు 273 కెల్విన్ ఇచ్చేసాడు ఎఫిషియన్సీ ఫార్ములా రాయండి ఎఫిషియన్సీ ఫార్ములా రాయాలి అందరూ ఓకే సో ఏదేంది కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి 1 మైనస్ T2 బై T1 అంతే కదా 1 మైనస్ T2 బై T1 ఓకే సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో ఫటాఫట్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి మీరు 1 మైనస్ T2 ఎంత వచ్చింది T2 మనకి 273 బై 473 అంటే 473 మైనస్ 273 బై 470 ఇలా రేషియోలో ఉన్నప్పుడు ఎక్కువ సాల్వ్ చేయకండి అంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేసి ఎట్లనే పెట్టండి వాల్యూ మళ్ళీ దీన్ని డివైడ్ చేయొద్దు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఓకే దీన్ని ఈటా1 అనుకున్నాడు ఓకే నెక్స్ట్ T1 ఎంత ఇచ్చాడు మీకు ఇక్కడ 0 డిగ్రీస్ అంటే ప్లస్ 273 వచ్చేసింది T2 ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 200 ప్లస్ 273 ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఓకే 473 అంతే కదా అది ఇచ్చేసాడు మనకి కెల్విన్లలో సో ఈటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఈటా2 1 మైనస్ T2 వాల్యూ ఎంత వచ్చింది 473 బై 273 అంతే కదా సో సబ్స్టిట్యూట్ చేయండి ఎంత వస్తుంది 273 బై 473 బై 273 ఓకే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ మనకి ఫస్ట్లో ఎంత వచ్చింది మనకి ఇక్కడ వాల్యూ చెప్పండి ఇక్కడ 200 వస్తుంది కదా ఇక్కడ 200 బై 473 ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ 200 వచ్చింది 200 బై 273 ఇక్కడ 473 కాదు కాకపోతే మైనస్ వాల్యూ వచ్చింది ఒకటి రైట్ చలో చూద్దామండి ఏమవుతుందో చూద్దాం సో ఈటా1 బై ఈటా2 అన్నాడు వాడు ఓకే ఈటా1 అంటే ఫస్ట్ కేస్ 1ది ఈటా2 అంటే కేస్ 2ది కేస్ 2లో మనకి ఓకే సో ఈటా2 కేస్ 1 వాల్యూ ఈటా1 బై ఈటా2 ఈజ్ ఈక్వల్స్ టు ఈటా1లో వాల్యూ ఎంత వచ్చింది మనకి 200 బై 473 బై ఓకే ఈటా2 వాల్యూ ఎంత వచ్చింది
200/273 273 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 200 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి మిగిలిందంతా. ఇప్పుడు ఇక్కడ చేయడం కూడా, రివర్స్ చేయడం కూడా కొంచెం కష్టంగా చేస్తూ ఉంటారు పిల్లలు. ఓకే, చాలా మిస్టేకులు పెడతా ఉంటాయి ఫస్ట్. అందుకనే స్టెప్స్ రాసుకోండి, ఏం కాదు, పెద్ద టైం ఏం మనకి కన్జ్యూమ్ అవ్వదు. ఓకే, రివర్స్ చేయండి. జనరల్లీ మ్యాథమెటిక్స్ పిల్లలకి ఇది ఈజీ కనబడుతుంది, చాలా ఈజీగా మిస్టేక్ చేస్తారు. ఇది చేయడంలో చాలా ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, η1/η2 వాల్యూ 273/473 వచ్చింది, అంతేనా? 470/273 273/473 అంతే. నియర్లీ ఎంత వస్తుంది మనకి వాల్యూ? ఈ వాల్యూ ఈటా వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చూడండి మీరు, ఎంత వస్తుంది అంటే చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ, అంటే పాయింట్లలో రావాలి కదా. అన్ని పాయింట్లలో ఉంది ఆన్సర్, అంటే మీరు చేయాలి. రైట్, మీరు చేసి చెప్పండి నాకు ఎంత వస్తుంది అనేది. సో నేను చేస్తే ఎంత వచ్చిందంటే 0.577 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ విధంగా మనం కార్నాటిక్ ఇంజన్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో మనం థర్మోడైనమిక్స్లో నేను మ్యాక్సిమం అన్ని న్యూమరికల్ చేయించాను. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్, థర్మోడైనమిక్స్, సో అన్ని మోడల్స్ చేయించాను నేను. ఇంకేమన్నా మోడల్స్ మీకు కనబడితే మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అన్ని ఫార్ములాస్ మ్యాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ చాప్టర్లోకి కరెంట్ ఎలక్ట్రిసిటీలోకి వెళ్దాం.